నమస్తే పబ్లిక్ ఎటుర్రు ముందుగా అందరికీ శరణార్థులు. ఇవాళ తెలంగాణలో ముచ్చట్లేందో ఓపాలు అరుచుకొని వద్దాం బారి. హైదరాబాద్ నగరానికి ముంపు సమస్యను పరిష్కరించేందుకు రేవంత్ సర్కార్ చర్యలు వేగిరం చేసింది. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాటిని తొలగించేందుకు సిద్ధమైంది. ఇక దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్ నాంపల్లిలో గడుతుర్రు. హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలో 15 అంతస్తుల్లో కట్టే ఈ కాంప్లెక్స్ లా 10 అంతస్తులు పార్కింగ్ కోసమే కేటాయించిర్రు. అభివృద్ధితో పాటు చేనేత కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చేలా తెలంగాణ సర్కార్ గచ్చిబౌలిలో యూనిట్ మాల్ కడతాంది. 5.16 ఎకరాల్లో 50 అంతస్తుల్లో కట్టే ఈ మాల్ కి 1500 కోట్లు ఖర్చు చేస్తారట. రాష్ట్రంలో అసైన్డ్ భూ సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనుంది. అసైన్డ్ చేసి 20 ఏళ్లు పూర్తయితే భూ యజమానులకు శాశ్వత హక్కులు కల్పించే ప్రాతిపదన కూడా పరిశీలిస్తారట. రేవంత్ సర్కార్ పై ఫేక్ మీడియాతో చేస్తున్న ప్రచారం బెడిసి కొడుతుండటంతో ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాడు కేటీఆర్. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న 6 గ్యారెంటీల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది అవుతుందని ట్విట్టర్లు కూసిండు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఛార్జ్ షీట్లు దాఖలు చేయనుంది సిట్టు. పోలీస్ సిబ్బంది సహా 69 మంది సాక్షుల పేర్లను పెట్టిరని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తెలంగాణలో ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుసుకుందాం. అందాక ఉంటా మరి. టాటా, బై బాయ్.